బ్యాంక్ యొక్క 109వ వార్షిక మహాసభ రేపు విశాఖపట్నంలో జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా గత ఏడాది 50 బ్రాంచులు ఉన్నాయి. ఈ 50 బ్రాంచుల్లో కూడా బ్రాంచుల యొక్క సర్వసభ్య సమావేశాలు నిర్వహించుకున్నాం. మొన్న 10వ తేదీతో అన్ని బ్రాంచుల్లోనూ ఈ రకంగా సర్వసభ్య సమావేశాలు నిర్వహించాం. మొత్తం బ్యాంకులో ఉన్నటువంటి 1,04,865 మంది సభ్యుల్లో 48,000 మందికి పైగా సభ్యులు ఈ మహాజన్ సభల్లో పాల్గొన్నారు. ఇది ఒక రికార్డుగా మేమైతే భావిస్తాం. దాదాపు 800కి పైగా సహకార అర్బన్ బ్యాంకులు ఒకటి కన్నా ఎక్కువ బ్రాంచులతో కార్యకలాపాలు నిర్వహిస్తారు. కానీ వారెవరూ ఈ రకంగా అన్ని బ్రాంచుల్లోనూ సభ్యుల యొక్క మహాసభలు నిర్వహించేటువంటి సాంప్రదాయాన్ని నెలకొల్పుకోలేదు. ఈ సంస్థ మాత్రమే ఆ రకంగా సభ్యుల దగ్గరికి ప్రతి బ్రాంచ్కి ఒక నివేదికను ఇవ్వడంతో పాటు ఈ వరవడిని శ్రీకారం చుట్టింది. ఈరోజు మార్చి 31 నాటికి బ్యాంకు యొక్క ఆర్థిక కార్యకలాపాలని పరిశీలిస్తే డిపాజిట్లు 4,153 కోట్ల రూపాయలకి చేరుకున్నాయి. అంటే 224 కోట్ల రూపాయలు డిపాజిట్లో పెరుగుదల గత ఆర్థిక సంవత్సరంలో సాధించడం జరిగింది. అట్లాగే బ్యాంకు జారీ చేసినటువంటి రుణాలు కూడా 3,052 కోట్ల నుంచి 3,149 కోట్ల రూపాయల కంటే 147 కోట్ల రూపాయలు రుణాలలో కూడా పెరుగుదల సాధించింది. ఓవరాల్గా బ్యాంకు యొక్క కార్యకలాపాలు 369 కోట్ల రూపాయలు పెరుగుదలని గత ఏడాది నమోదు చేసింది. ఇది ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ఈ నేపథ్యంలో ఈ పెరుగుదల పూర్తి సంతృప్తి కాకపోయినా ఇది సంతృప్తికరమైనటువంటి ఒక స్థాయి కలిగినటువంటి అభివృద్ధిగానే పాలకవర్గం భావించడం అనేటువంటిది జరిగింది. దాదాపు 80 కోట్ల రూపాయల మండు బాకీల్ని వసూలు చేయటం ద్వారా రికార్డు స్థాయిలో మన బ్యాంకు యొక్క నిరర్ధక ఆస్తుల్ని, నికర నిరర్ధక ఆస్తులు కేటాయింపులు కారణంగా గతంలోనే చేసిన, ప్రత్యేకంగా ఈ ఏడాది కేటాయింపులు చేయకపోయినా నికర నిరర్ధక ఆస్తులు 0% చేరుకున్నాం. కేటాయింపులతో చూస్తే నిరర్ధక ఆస్తులకి 150% కేటాయింపులు కూడా చేసి ఒక బలమైనటువంటి స్థితిలో ఈ బ్యాంకు ఉండటం అనేటువంటిది జరిగింది. ఈ సంస్థ ఈరోజు దేశంలో ఉన్నటువంటి సహకార అర్బన్ బ్యాంకుల్లో మొదటి 4 బ్యాంకుల్లో ఒకటిగా రూపొందింది. 352 కోట్ల రూపాయలకి షేరుధనం చేరుకుంది. గత ఏడాదిలోనే డిపాజిటర్లందరినీ కూడా మెంబర్లుగా చేరమని ఈ సంస్థ ప్రోత్సహిస్తాం. ఇతర సహకార సంస్థలకు భిన్నంగా సభ్యత్వం పెరిగితే ఏమైనా ఇబ్బందులు వస్తే ఏమనేటువంటి ఆలోచన కాకుండా అన్ని రకాల డిపాజిటర్లని సభ్యులుగా చేరమని ప్రోత్సహిస్తున్నాం. ఫలితంగా 7,743 మంది సభ్యత్వంలో పెరుగుదల జరిగి మొత్తం షేరుధనం కూడా 47 కోట్ల రూపాయలు పెరుగుదల అనేటువంటిది నమోదు చేయటం జరిగింది. ఈరోజు రిజర్వ్ బ్యాంకు లేకపోతే చట్టాల్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం, సహకార చట్టాల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఏ వ్యక్తి అయినా 5% షేర్ హోల్డింగ్ కలిగి ఉండొచ్చు. అంటే ఒక్కొక్కరు 17 కోట్ల రూపాయలు కూడా ఎవరైనా కలిగి ఉండొచ్చు. కానీ ఈ బ్యాంకులో ఏ వ్యక్తి, ఇంక్లూడింగ్ చైర్మన్, డైరెక్టర్లతో సహా ఏ వ్యక్తి 2 లక్షల రూపాయలకి మించి షేర్ ధనాన్ని కలిగి ఉండకూడదనేటువంటి నిబంధనని ఖచ్చితంగా అమలు చేస్తూ, అంటే ఒక వ్యక్తో లేకపోతే ఒక కుటుంబమో దీన్ని కంట్రోల్ చేసేటువంటి పద్ధతిలో కాకుండా ఒక సామాజిక సంస్థగా ఈ సహకార సంస్థని నిర్వహించాలనేటువంటి లక్ష్యంతో మన విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు పనిచేస్తుంది. సభ్యులకి కోరుకున్నటువంటి వారు ఎవరైనా ఒక స్కీముని పెట్టి వైద్య ఖర్చుల్ని తిరిగి చెల్లించేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం, అట్లాగే ఎవరైనా సభ్యులు దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి కనీసం 5,000 మ్యాక్సిమం వారి షేర్ ధనానికి సమానమైనటువంటి మొత్తాన్ని
5 లక్ష రూపాయల వరకు చెల్లించేటువంటి స్కీమ్ కూడా ప్రవేశపెట్టి అనేక దశాబ్దాలుగా ఈ స్కీమ్ని అమలు చేస్తున్నటువంటి బ్యాంకు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్. అట్లాగే ఎవరైనా ప్రమాదంలో సభ్యులు కనుక మరణిస్తే ఆ కుటుంబానికి మరొక 50,000 రూపాయల అదనపు ఆర్థిక సహాయాన్ని కూడా ఈ సంస్థ ద్వారా అందిస్తున్నాం. ఈ 4 పథకాల ద్వారానే గత ఒక్క ఏడాదిలో 5,51,00,000 రూపాయలని ఈ సంస్థ మరి సభ్యుల యొక్క సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది. గత 10 సంవత్సరాల కాలంలోనే 18,705 మంది సభ్యులకి 35,55,00,000 రూపాయలని ఈ సంస్థ ద్వారా చెల్లించడం అనేటువంటిది జరిగింది. ఇది ఒక రికార్డుగా అందరం అయితే భావించవచ్చు అని చెప్పి నేను భావిస్తాను. అట్లాగే ఈ దేశంలో ఏ బ్యాంకులు, అది సహకార బ్యాంకా వాణిజ్య బ్యాంకా అనేది పక్కన పెడితే, ఏ బ్యాంకులో కూడా అప్పు తీసుకున్నటువంటి వారికి ఇన్సెంటివ్ ఇవ్వటం అనేటువంటిది ఎక్కడా లేదు. ఈ బ్యాంకులో రుణాలు తీసుకున్నటువంటి సభ్యులు ఎవరైనా వారు రుణ వాయిదాలని సక్రమంగా వారు షరతులకు లోబడి ప్రతి నెలా చెల్లించినట్లయితే వారు రుణం తీర్చిన తర్వాత వారు చెల్లించినటువంటి వడ్డీలో నుంచి 4% రాయితీగా చెల్లించేటువంటి ఒక పథకం ఈ బ్యాంకులో అమల్లో ఉంది. ఆ పథకం ద్వారా గత ఏడాది 281 మందికి 25 లక్షల రూపాయలకు పైగా ఆ రకమైనటువంటి ప్రయోజనాన్ని కూడా అందించడం అనేటువంటిది జరిగింది. ఇట్లాంటి ఒక వినూత్నమైనటువంటి ఆలోచనలు ఈ సంస్థ ద్వారా అమలు చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది.